బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. జీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టు తెలుస్తోంది. రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ గా గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్టు సమాచారం. పక్కా సమాచారంతో రేవ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. వీవీఐపీలు, సినీ సెలబ్రిటీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు. ఇక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే ఈ రేవ్ పార్టీపై కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత మనకి ఫోన్ లైన్ లో అప్డేట్స్ అందిస్తారు. సుస్మిత, బెంగళూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. అయితే జీఆర్ ఫామ్ హౌస్, ఎవరైతే హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డి జీఆర్ ఫామ్ హౌస్ తెలుస్తుంది. హైదరాబాద్ చెందిన వాళ్ళు చాలా మంది కూడా బెంగళూరులోని వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీలో కూడా రేవ్ పార్టీ నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. సన్సెట్, సన్ రైజ్ అనే ఒక వేదిక, ఒక టీమ్ తో కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఈ వేదిక చేసుకున్నారు. పూర్తిగా కూడా ఇందులో మత్తు పదార్థాలు, మద్యం కూడా దొరికినట్టుగా వస్తుంది. దాదాపు ఈ రేవ్ పార్టీలో 100 మందికి పైగా కూడా పాల్గొన్నారు. కొత్తగా లాంటి డ్రగ్స్ కూడా పట్టుబడినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్వగా కన్నడ మీడియా నుంచి వస్తున్న సమాచారం మేరకు అక్కడ ఉన్న పోలీసులు కూడా క్రైమ్ బ్రాంచ్ కు సంబంధించిన వారు, అలాగే నార్కోటిక్ విభాగం వారు కూడా వెళ్ళి అక్కడ సర్చ్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో కూడా చాలా మంది కూడా యువతీ యువకులు, అలాగే డీజే కానీ ప్రతి ఒక్కటి పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి చెందిన, అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన బాగా పట్టుబడినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అందరూ కూడా మధ్యలో డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తి విషయాలు బయటకు రావాల్సింది. అయితే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారు కొంతమంది అందులో ఇన్వాల్వ్ అయ్యారు. కొంతమంది పేర్లు వస్తున్నాయి, కానీ కన్ఫర్మేషన్ మనకు రావాల్సిన అవసరం ఎక్కడ ఉంది. కొంతమంది హేమ అని నటి కూడా అందులో ఇన్వాల్వ్ అయింది, ఆమె కనిపించిందని చెప్తున్నారు. కానీ ఆమె మాత్రం మీరు ఎప్పటికీ వెళ్ళలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, పూర్తిగా డ్రగ్స్ దొరికాయని చెప్తున్నారు. ఎంత మేర దొరికింది, మద్యం ఎంత మేర దొరికింది అంటే కార్లు కూడా చాలా వరకు కూడా బెంజ్, ఆడి కార్లు కూడా అక్కడికి రేవ్ పార్టీకి వెళ్ళినట్టు తెలుస్తున్నారు. పూర్తిగా ఎవరైతే కాన్కట్ కి సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఫామ్ హౌస్ కూడా చెప్తున్నారు. ఆ అసలు ఫామ్ హౌస్ లో వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్టుగా కూడా తెలుస్తున్నారు. ఈ పార్టీకి సంబంధించిన చాలా మంది తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు, తెలుగు ప్రముఖులు కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా చెప్తున్నట్టు. వాళ్ళు ఎవరు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఎవరైనా పూర్తి విషయాలు తెలియాల్సింది. అయితే మనం కొన్ని విజువల్స్ లో కూడా చూస్తున్నాము. పోలీసులు కూడా వారందరినీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. వాళ్ళ ముఖాలను కూడా దాచిపెట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేపు కార్లో కూడా మద్యం సీసాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఎంత మేర డ్రగ్స్ మనకు అక్కడ పట్టుబడ్డాయి, ఎంత మేర మనకు మద్యం పట్టుబడిందని పూర్తి విషయాలు తెలియజేస్తుంది. అయితే మరి కాసేపట్లో ఇందుకు ఎవరెవరు ఇవ్వాలి, ప్రముఖులు ఎవరున్నారు, సినీ ఆర్టిస్టులు ఎవరున్న విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుస్మిత.